చేతన్ గారు, మీ దగ్గరికి చాలా మంది రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. మనకి కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, ఈ నొప్పులన్నీ డిఫరెంట్. నరాల నొప్పి అనేది కూడా మీరు వినింటారు. అసలు ఈ నరాల నొప్పి అనేది ఎందుకు వస్తాయి? అసలు నిజంగా నరం అనేది నొస్తుందా? ఫస్ట్ నాకు డౌట్ అండి, నా పర్సనల్గా. మీకు ఒకటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు ఏమేమి నొప్పులు అన్నారు? తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఈ నొప్పులు అన్నారు. నరాల నొప్పులు సపరేట్గా అన్నారు. అవును అవును. కానీ మీకు ఒకటి చెప్తే మీరు షాక్ అవుతారు. ఏందనేసి తలనొప్పి, పొట్ట నొప్పి, కీళ్ళ నొప్పి, పాదాల నొప్పి, ఏ నొప్పి అన్నా సరే, గుండె నొప్పి, లవ్ ఫెయిలియర్ అయ్యి గుండె నొప్పి, ఇవన్నీ నరాల వల్లనే అవుతాయి. ఓకే. ఇప్పుడు కొందరు వచ్చి ఏమంటారు, కాళ్ళు లాగుతున్నాయి బాగా, అరికాల్లో ఇట్లా చుమ్ 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 అవుతుంది, మండుతూ ఉన్నాయి అంటారు, నరాలు అన్నీ కనిపిస్తున్నాయి అంటారు కదా. అవును. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వెరికోస్ వెయిన్స్ అంటారు. అవును. నరాలు అంటే నర్వ్స్, వెయిన్స్ అంటే రక్తనాళాలు. మనకు కనిపించేది రక్తనాళాలు, కానీ మనం దానికి ఏమంటాం? నరాలు కనిపిస్తాయి అంటాం. ఇంజెక్షన్లు, సలైన్లు, అవి ఇవి భాష, నార్మల్ భాష ఎక్కిస్తారు కదా. ఇవన్నీ నరాల్లో ఎక్కియరు, రక్తనాళాల్లో ఎక్కిస్తారు. ఇప్పుడు సిలైన్ ఎక్కిస్తారు, అది నరం దొరకలేదు, అంటే అది నరం కాదా? కాదు, అది రక్తనాళ. రక్తనాళ పెద్ద పదం, నరం దొరకలేదు చిన్న పదం. అయితే రక్తనాళ దొరకట్లేదు అని చెప్పేసరికి పేషెంట్ కి టెన్షన్ అవుతుంది. నరం దొరకలేదు అని చెప్పి ఇంకోసారి గుచ్చేస్తారు. ఏమంటారు అట్లా? నరాల్లో ఇప్పుడు సరే, రక్తనాళల్లో రక్తం ఫ్లో అవుతుంది. ఈ రక్తం ఏం చేస్తుంది? ఇప్పుడు మన గుండె పంప్ చేస్తుంది రక్తం. గుండె రక్తంని పంప్ చేస్తే అది వేరే వేరే శరీరంలో ప్రతి భాగంకి పోతుంది. ఆ ఒక భాగంకి రక్తం పోతలేదు అంటే ఆ భాగం డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ రక్తం అన్ని కాడ పోయిందా? రక్తంలో ఉన్న న్యూట్రిషన్ కానీ, రక్తంలో ఉన్న ఆక్సిజన్ కానీ అన్నీ ఆ భాగాలకి ఇస్తుంది. ఆక్సిజన్ మన శరీరం వాడుకుంటుంది. మళ్ళా అది ఆక్సిజన్ ఖతం అయిపోయింది కదా, దాంట్లో ఏం నిండిపోతుంది? కార్బన్ డైఆక్సైడ్ నిండిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ నిండిపోవడం వల్ల అది ఏమవుతుంది? జర డార్క్ అయిపోతుంది కలర్. ఇప్పుడు కింద కాళ్ళల్లో వాడుకుంది బాడీ, ఇప్పుడు దాన్ని పైనకి గుంజుకొని రావాలి, మళ్ళీ గుండెకి పోయి మళ్ళా ఊపిరితిత్తులు ఆడికి పంపించాలి. ఎందుకు? మళ్ళీ ఆక్సిజన్ నిండాలి. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, ఇట్లా రక్తంలో ఆక్సిజన్ వేయాలి. అయితే ఈ ఏవైతే ఈ కాళ్ళల్లో ఇవి ఉంటాయి కదా, మనం నరాలు అనుకుంటాం కానీ అవి రక్తనాళాలు, వెయిన్స్. అవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ముసలితనం ఎట్లా పెరుగుతుంది అట్లా దాంట్లో ఎలాస్టిసిటీ అంటే గ్రావిటీకి, గురుత్వ ఆకర్షణంకి ఆపోజిట్ గుంజుకొని తీసుకొని పోవాలి గుండె వరకు. అవునా కదా? ఆ శక్తి తగ్గుతుంది, అవి వాసిపోతాయి, లూజ్ అయిపోతాయి. ఇప్పుడు మన చర్మం ఇట్లా మన ముసలోళ్ళం అయిపోతే రింకల్స్ వచ్చి ఇట్లా పడిపోవడం, దానికి కూడా అట్లా అయింది అనుకోండి, ఎలాస్టిన్ తగ్గుతుంది విత్ ఏజ్ తగ్గుతుంది. అయితే అవి లూజ్ అవుతాయి, పైకి గుంజుకొని పోనికి రాదు. పిక్కల్లో ఇంకో గుండె లాంటిది ఉంటుంది, దాన్ని గ్యాస్ట్రోనీమియస్ మజిల్ అంటారు. అది గుంజుతుంది పైకి, చిన్న పంప్ ఇక్కడ. ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. చలికాలంలో కొంతమందికి పిల్లలు కూడా, మన పిల్లలలో కూడా బాగా వింటూ ఉంటాం, పడుకుని వాళ్ళు మంచి డీప్ స్లీప్ లో ఉంటారు, ఇలా ఒళ్ళు ఇంచడంలో కాలు ఇలా ఇంచితే నరం పట్టేస్తుంది, నడవనికి రాదు, విపరీతపు నొప్పి అని ఏడ్చిన వాళ్ళని చూశానండి. అది కొంచెం పెద్దవాళ్ళల్లో చూసా, పిల్లల్లో చూసాను. అంటే అది ఎలాగా? మీరు ఇందాక అన్నారు చూడండి, ఆ పిక్కలలో చాలా మందికి పడుతుంది. వాటర్ సరిగా ఉండాలి శరీరంలో, డిహైడ్రేటెడ్ అయితే కూడా అది పట్టేస్తుంది అట్లా. అయితే ఇప్పుడు ఇది అంతా రక్తం పైకి గుంజుకొని గుండె వరకు తీసుకొని పోవాలి, అది గుంజనీకి రాదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వెరికోస్ వెయిన్స్ అయిపోతాయి. అట్లా అది గుంజుకొని పైకి తీసుకొని వెళ్ళలేకపోతుంది, ఎక్కువసేపు నిల్చొని ఉండడం. దాంతో ఏమవుతుంది? అరికాలు మంటలు, తిమ్మిర్లు, నొప్పులు, మళ్ళీ దీనికి ఆపరేషన్లు అవి ఇవి చేపిస్తారు, సర్జరీస్ చేపిస్తారు. ఇది హోమియోపతితో వితౌట్ సర్జరీ తగ్గుతుంది. అది పూర్తిగా మీకు మంచిగా చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది హోమియోపతి ఈ రోగం. ఇదైతే వెరికోస్ వెయిన్స్. ఇప్పుడు మళ్ళీ నరాల్లో ఏం ఫ్లో అవుతుంది? నరాల్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఇంకా ఏం ఫ్లో కాదు, కరెంట్ అంటే రియల్ కరెంట్. మీరు కొన్ని వీడియోలు చూడండి, ఇట్లా బల్బ్ ఒక చేతిలో పట్టుకుంటారు, ఒక చేతిలో బ్యాటరీ పట్టుకుంటారు, ఏదో వైరింగ్ ఇట్లా చేస్తారు. అంటే ప్లగ్లలో పెట్టారు వైర్, బ్యాటరీకి పెడతారు. ఎందుకంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, అది బల్బ్ వెలుగుతుంది చేతిలో. అవునా కదా? ఎందుకు? కరెంట్ ఈడికెళ్ళి ఈడికి పోతుందా లేదా? నరాల ద్వారా పోతుంది. మన శరీరం నడిచేటిదే కరెంట్ మీద, నరాలంటే వైర్లు. ఇప్పుడు ఏమవుతుంది? నడుము భాగంలో స్పైనల్ కార్డ్ ఉంటుంది, మెయిన్ నరం బాడీకి.
బ్రెయిన్ ఉంటుంది కదా, బుర్ర ఉంటుంది కదా, అది ట్రాన్స్ఫార్మర్ లాగా దానికి ఒక పైప్ లాంటిది వస్తుంది ఈడికెళ్ళి కింద వరకు, దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు. అది కూడా వైర్, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చిన్న చిన్న వైర్లు మొత్తం బాడీలో పోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నడుములో L4 L5 ప్రాబ్లం అయింది డాక్టర్, C3 C4 ప్రాబ్లం అయింది డాక్టర్, ఇట్లా వస్తారు కదా, ఆ నరంని ఒత్తుతుంది. ఆ నరంని ఒత్తుతుంది. ఇప్పుడు వైర్లు ఉంటాయి కదా గోడలో, ఈ బల్బ్ మంచిగా వెలుగుతుంది ఎందుకంటే కరెంట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆ వైర్కి ఏమైనా ప్రెషర్ ఎక్కువ పడుతుందంటే ఏమవుతుంది, ఇది కుల్ముచ్ అవుతుంది, ఇట్లా ఓపెన్ క్లోజ్ అవుతుంది. అంటే ఎక్కువ కరెంట్ తక్కువ కరెంట్ పోతుంది. ఇప్పుడు కాళ్ళలో ఎక్కువ కరెంట్ తక్కువ కరెంట్ పోతే ఏమవుతుంది, షాక్ కొడుతుంది. నరం ఉతకపోతుంది కదా, షాక్ కొడుతుంది. సరే, ఇప్పుడు షుగర్ వ్యాధి అయింది, ఏమని వస్తారు, ఒకరు వచ్చిర్రు ఈడికెళ్ళి అంటే జడిచెర్ల, కాళ్ళలో స్పర్శ లేదు కానీ కరెంట్ కొడుతుంది, కాళ్ళలో స్పర్శ లేదు కానీ కరెంట్ కొడుతుంది, నడుస్తుంటే చెప్పు జారిపోతుంది, నడుములో ప్రాబ్లం ఉంది, షాక్ కొడుతుంది, స్పాండిలోలిథియాసిస్ అయింది అయినప్పుడు ఇక్కడ, అది ఒక కండిషన్, షాక్ కొడుతుంది. ప్లస్ షుగర్ ఉంది, పెరిఫరల్ న్యూరోపతి ఉంది, దానివల్ల అక్కడున్న నరం మొత్తానికి చచ్చిపడిపోయింది. అంటే సిగ్నల్ ఆడ వరకు పోతలేదు, సిగ్నల్ పోతేనే మీకు స్పర్శం తెలుస్తుంది, అవుతుంది అట్లా. ఇట్లా వేరే 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 ఒక్కొక్క సిమ్టమ్ ఒక్కొక్క నరాలకు సంబంధించి ప్రాబ్లం అవుతుంది. అయితే వాళ్ళకు మాట్లాడి మనం మందులు ఇస్తాం. టెన్షన్కి షుగర్ వస్తుంది, టెన్షన్కి మళ్ళీ డైట్ కంట్రోల్ చేసుకోలేకపోతారు, మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ ఉంది ప్రాబ్లం, మెడలో ప్రాబ్లం ఉంటే చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి, నడుములో ప్రాబ్లం ఉంటే కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తాయి. ఎందుకు, మెడలకి వెళ్ళి నరాలు వచ్చి ఇక్కడ సప్లై చేస్తాయి, మొత్తం ఛాతీ భాగం ఇక్కడ సప్లై చేస్తారు, నడుము భాగం మొత్తం కాళ్ళ కింది వరకు. ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ. ఒక్కొక్కసారి మెడలో ప్రాబ్లం ఉంటే కాళ్ళలో కూడా అవుతుంది, ఇక్కడ ప్రాబ్లం లేకున్నా. ఎందుకు, ఇక్కడే ప్రాబ్లం ఉంది, దీని కింద భాగం మొత్తం ప్రాబ్లం అవుతుంది, అట్లుంటుంది. అయితే నరాలకు రక్తనాళాలకు అది తేడా మీకు అర్థం మీరు చేసుకోండి ఏముంటుంది రోగం. ఇప్పుడు మంచిగా వాళ్ళు హోమియోపతి మందులు వాడండి. ఇప్పుడు మీకు అరికాల్లో విపరీతంగా మంటలు, తిమ్మిర్లు, ఇట్లా సూదులు గుచ్చినట్టు అవుతుంది. ఆర్జెంటమ్ మెటాలికం అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. ఆర్జెంటమ్ మెటాలికం, ఇది వెండి తోటి తయారు చేస్తారు. 0/5 పొటెన్సీ. మీకు లక్షణాలు జర మంచిగా అవుతాయి, దీంతో రోగం పూర్తిగా తగ్గుతుందని మనం చెప్పట్లేదు, జర లక్షణాలు జర బెటర్ అవుతాయి. ఇప్పుడు ఏంది, కొందరికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు, మొత్తం రోజు నిల్చొనే ఉంటారు, మొత్తం వాళ్ళకు జిల్లు అంటే ఎట్లుంటది. అయితే వాళ్ళకి జర లక్షణాలు బెటర్ అవ్వడానికి ఆర్జెంటమ్ మెటాలికం 0/5 పొటెన్సీ, పొద్దుగాల 10 గోళీలు, మధ్యాహ్నం 10 గోళీలు, పొద్దుమికి 10 గోళీలు తీసుకోండి, జర్రా మీకు రిలీఫ్ అనిపిస్తుంది. ఎవరైనా తీసుకోవచ్చు, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, పథ్యం గిత్యం ఏమి ఉండదు. ఇది చేయాలి. మళ్ళీ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు రిచ్ ఇన్ మినరల్స్ ఏవైతే ఉంటాయి అవి తీసుకోవాలి. ఏం తీసుకుంటారు, ఆకుకూరలు ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ కొందరికి ఏంటంటే నిద్ర చక్కగా ఉండదు, మంచిగా నిద్ర పోవాలి. తులసి ఆకులు 5 రోజు 6ంటికి మీరు తినండి, మీకు నిద్ర మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది, నరాలు మంచిగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు చక్కగా నిద్ర పోతేనే మీ నరాలన్నీ రిపేర్ అవుతాయి. తులసి ఆకు 6 ఆకులు 6 గంటలకు తినాలి, సాయంత్రం 6 గంటలకి, 9ంటికి 10ంటికి నిద్ర వస్తుంది. అవునా, అయితే నేనే ట్రై చేస్తా. నాకే ఉందండి ప్రాబ్లం, నిద్ర పట్టదు. మీకు నమలడం ఇష్టం లేదు అనుకోండి, దంచండి, నీళ్ళలో వేయండి, వాటర్లో బాయిల్ చేయండి, తాగండి, మంచిగా అనిపిస్తుంది. ఎందుకు, దీంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏంది, కొందరికి నాకు ఇవాళ రోజు మంచిగా లేదు, గవే ఆలోచించి నిద్ర రాదు, బెడ్షీట్ బాగాలేదు అదే ఆలోచించి నిద్ర రాదు, టాయిలెట్ వస్తున్నట్టుంది పోవాలనా లేదా, దాంట్లోనే 2 గంటలు అయిపోతాయి. అవును, ఆలోచిస్తూనే ఉంటారు కానీ లేచి లేచిపోరు. అవును, ఒక్క రీల్ చూద్దాం, ఇంకొక రీల్, కరెక్ట్, 50 రీల్ అయిపోతాయి. సరౌండింగ్ ని అడాప్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది తులసి. ఆ పవర్ ఉంటుంది. డైలీ అగరబత్తీలు పెట్టి డైలీ తులసి అమ్మవారికి పూజ చేస్తాం, దాంట్లో ఉన్న ఔషధ గుణాలు మనం వాడుకోవటం లేదు. అట్లా ఇది చాలా మందికి ఉన్న సమస్య అండి, నిద్ర, స్లీపింగ్ ప్రాబ్లం అయితే నిద్ర లేని సమస్య చాలా మంది ఉన్నారు కాబట్టి నేను కూడా ట్రై చేస్తా. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.